కాలం మారింది, మానవ జీవన విధానం మారుతోంది. కరోనా వంటి మహమ్మారుల కారణంగా ఆరోగ్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఆహారపు అలవాట్లలో కూడా ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పండే పంట దగ్గర నుంచి వండే వంట వరకు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా మాయదారి రోగాలు మన ఇంటి ముంగిట్లో తిష్ట వేసుకుని కూర్చుంటున్నాయి. అందుకే రైతన్న కూడా తన ఆలోచనలకు పదును పెడుతున్నారు. ప్రజలను అనారోగ్యాల బారిన పడేస్తున్న రసాయనిక పంటలకు స్వస్తి చెప్పి దేశవాళీ విత్తనాన్ని చేతపట్టి గో ఆధారంగా పంటలు పండిస్తున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన రైతు నాగభూషణం ప్రకృతి సేద్యంలోనూ ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నారు. తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. చిలకలూరుపేట రూరల్ మండలం లింగంగుంటలో ఓ రైతు ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఆ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఏం పంటలు పండిస్తున్నారు, ఏం కూరగాయలు పండిస్తున్నారో ఒకసారి చూద్దాం. వ్యవసాయంలో రైతులు నష్టపోతున్న రెండు ప్రధాన అంశాలు, ఒకటి దిగుబడి, రెండు మార్కెటింగ్. ఈ రెండింట్లో దిగుబడి మాత్రమే రైతు చేతిలో ఉంది. అందుకే అధిక దిగుబడులకు ఆశపడి రైతులు రసాయన ఎరువుల్ని అధికంగా వినియోగిస్తున్నారు. దీనివల్ల పెట్టిన పెట్టుబడి దక్కటం లేదు. వచ్చిన దిగుబడిలో నాణ్యత కొరవడుతోంది. రసాయనాలతో పండిన ఆ ఆహార ఉత్పత్తులను తిన్న ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. అంతేకాదు నేలలోని కోటాను కోట్ల సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి. భూమిలో సారంతో పాటు పోషకాలు తగ్గుముఖం పట్టడంతో భవిష్యత్తులో పంటల సాగే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ విషయాలు దగ్గరుండి చూసిన పల్నాడు రైతు నాగభూషణం ప్రకృతి వనరులతో అతి తక్కువ ఖర్చుతో సహజ సిద్ధమైన గో ఆధారిత ఎరువులను ఉపయోగిస్తూ పోషకాలున్న పంటల్ని పండిస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపు మందుల అవసరం లేకుండానే దేశీ ఆవుల వ్యర్థాలతో సురక్షిత విధానంలో రసాయన రహిత సేద్యం చేస్తూ మానవాళికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తూ ఔరా అనిపిస్తున్నారు ఈ సాగుదారు. ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ స్ఫూర్తితో చిలకలూరుపేట రూరల్ మండలం లింగంగుంట గ్రామంలో తనకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో పూర్తి ప్రకృతి సేద్యానికి శ్రీకారం చుట్టారు రైతు నాగభూషణం. విభిన్న రకాల కూరగాయల్ని వైవిధ్యమైన విధానాల్లో పెంచుతూ సేద్యంలో సత్ఫలితాలను సాధిస్తున్నారు ఈ సాగుదారు. పంటల సాగులో పూర్తి దేశవాళీ వంగడాలకి ప్రాధాన్యతనిస్తున్నారు రైతు. ఈ మీ వ్యవసాయ క్షేత్రంలో వంకాయలు 3 రకాల పండిస్తున్నారు. అంతేకాకుండా ఓన్లీ ఆర్గానిక్తో కూడినటువంటి పంటలు పండిస్తున్నారు. దీనివల్ల లాభాలేంటి? అందరికీ నమస్కారం అండి. ఆహారం తింటే ఆరోగ్యం రావాలి, కానీ ఆహారం తింటే వాళ్ళ అనారోగ్యం గురవుతున్నాం. ఆహారాల వల్ల అనారోగ్యం, ఆహారం తినకుండా ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉంటామేమో. అటువంటి రసాయనాల ఆహారం తింటున్నాయి వాళ్ళు. మొత్తం పూర్తిగా కల్తీ ఫుడ్. ఇది లేదు అంటానికి లేదు, ప్రతిదీ కల్తీ ఫుడ్ తింటున్నాం. దానివల్లే అన్ని రకాల అనారోగ్యాలకు కారణం. మనకి పూర్వకాలంలో పెద్దలందరూ కూడా 1970 ముందంతా కూడా ఏ రకమైన రసాయనాలు లేనటువంటి పంటలు పండించారు. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించారు. ఈ రోజున 30 ఏళ్ల కాడి నుంచే మనిషికి ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆనందం లేకుండా పోయింది జీవితంలోంచి. ఆనందం అని అనుకుంటున్నాను తప్పితే, ఆనందం అంటే ఆరోగ్యం ఉంటేనే ఆనందం. ఆరోగ్యం ఉండాలంటే మంచి ఆహారం తినాల్సిందే. మంచి ఆహారం కోసం ప్రయత్నం చేస్తూ, అన్వేషణ చేస్తూ, ఈ మంచి ఆహారం ఏడా దొరకని పక్షంలో నేనే పంటలు పండించాలని ముందుకు వచ్చాం. ఇక్కడ లింగొండ గ్రామంలో ఒక 3 ఎకరాల పొలం తీసుకొని పూర్తిగా వ్యవసాయం పాలేకర్ గారి విధానాన్ని అవలంబిస్తూ మందులు లేకుండా ఎలా పండించాలి, దీనికి ఏమేం కావాలి, బలాలు ఏ విధంగా ఇవ్వాలి, పురుగు వస్తే పురుగుకి ఏ రకమైనటువంటి కంట్రోల్ చేయాలి, దీన్ని ఏ విధంగా తీసుకునేది ఒక పరిశ్రమలాగా పెట్టుకొని దీన్ని రైతులను కూడా మనం మోటివేట్ చేస్తూ రైతులకు కూడా ఈ విధంగా పంటలు పండించుకోవాలి, ఖర్చు తగ్గించుకోవాలి, మంచి ఆహారం మనం తినాలి, సొసైటీకి ఇవ్వాలి. భూములు కూడా పూర్తిగా నిర్జీవం అయిపోయినాయి. మందులు వేసి 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 పూర్తిగా నిర్జీవం అయిపోయినాయి. మందులు భూమి కూడా సారం లేకుండా పోయింది. అంటే ఆరోగ్యంగా ఉన్న మనిషి, పక్షవాతం వచ్చిన మనిషి అన్ని అవయవాలు ఉంటాయి, కానీ కొన్ని అవయవాలు పనిచేయకుండా పోతాయి. ఆ విధంగా భూమి కూడా 40% భూమి మినిమం క్షీణించిపోయింది. ఇప్పుడు మీరు చూసిన వంకాయన్ని కూడా మీరు షీట్ చేసిన మొత్తం దేశవాళీ వంకాయ ఇది. దీన్ని ఇత్తనం తీసి మళ్ళీ మనం చెట్టును పుట్టించవచ్చు. ఈ వంకాయ చూడండి ఎంత తాజాగా ఉందో, ఆ గోడ చూడండి, ఆ కలర్ చూడండి. కెమికల్ ఏ రకంగా కెమికల్ లేకుండా పూర్తిగా ఆర్గానిక్. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు మజ్జిగ, ఆవు పంచితము,
వీటితోనే ఈ రసాయనాలు లేనటువంటి ఆ కూరలు ఇస్తున్నా చూడండి. చూడండి, ఇవి కూడా దేశవాళీ రకాలేనండి. గ్రీన్ కలర్ వంకాయ, దేశవాళీ రకాలు. ఇవి కూడా, ఈ వంకాయ కూడా చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు మనం 2 రకాల వంకాయల గురించి మనం తెలుసుకున్నామండి. ఇప్పుడు 3వ రకంగా టమాటా షేపులో వంకాయ టమాటా షేపులో ఉంటుంది. అది ఏందనేది ఒకసారి మీకు చూపిస్తాం, మీరే చూడొచ్చు. ఇదండి, టమాటా షేపు వంకాయ. ఇది కూడా వంకాయ. అంటే ఈ విధంగా రకరకాలుగా మనం కొత్త రకాలు అన్నీ కూడా పరిచయం చేస్తున్నాము. దేశవాళీ రకాలు ఇవన్నీ కూడా మనిషికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పంటలండి. వంగలో 3 రకాల దేశీయ వంగడాల్ని సాగు చేస్తూ అందరినీ ఆకర్షిస్తున్నారు రైతు నాగభూషణం. ఇదివరకెన్నడూ చూడని రకాలను పండిస్తూ దేశీ విత్తన విశిష్టతను తెలియజేస్తున్నారు. సాధారణంగా కాలీఫ్లవర్, క్యాబేజీ పంటలు పండించే రైతులు విపరీతమైన రసాయనాలను వాడుతుంటారు, లేకపోతే పంట రాదంటారు. కానీ ఈ సాగుదారు ఇంచు కూడా కెమికల్ వాడకుండా అన్ని రకాల కూరగాయల్ని సాగు చేస్తున్నారు. గ్రీన్ క్యాలిఫ్లవరు, క్యాబేజీ, రెడ్ క్యాబేజీ, వీటిని కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. మా వ్యవసాయ క్షేత్రంలో ఇది క్యాలిఫ్లవర్. ఇది మనకి ఏటిపై కూడా మనం పొరపాటును కూడా 1 గ్రామ్ కెమికల్ అనేది వాడకుండానే ఇప్పటివరకు తీసుకొస్తున్నామండి. క్యాబేజీ కూడా ఒకటండి, రెడ్ క్యాబేజీ. చూడండి, ఇది రెడ్ క్యాబేజీ. ఇందాక మనం బ్రోకోలీ క్యాలీఫ్లవర్ చూసుకున్నాం, ఇది రెడ్ క్యాబేజీ. ఇది క్యాబేజీ, గ్రీన్ క్యాబేజీ. ఈ క్యాబేజీ కూడా 4 నెలలకు పంట వచ్చిందండి. మనకి మంచిగా పంట వచ్చింది. దీంతో పాటుగా ఈ పురుగు ఆశించకుండా ఉండటం కోసం, పురుగు కోసం అని చెప్పి ప్రత్యేకంగా చామంతి పూల్ని పొలం చుట్టూ కూడా రౌండ్ కంచె పంటగా వేసామండి, అంతర పంటగా. ఇది కంచె పంట అంటారు. పక్కన ఇక్కడ బొప్పాయి ఉందండి, బొప్పాయిని కూడా చూడొచ్చు మనం. ఈ తక్కువ వయసులోనే, చిన్న వయసులోనే ఏ రకమైన కెమికల్ వాడకుండానే చూడండి బొప్పాయి ఆకు ఎంత తాజాగా ఉందో. బొప్పాయి ఇప్పుడే పూత వస్తుంది, పిందెలు పడి చూడండి ఎంత బాగున్నాయో. ఏ రకమైనటువంటి పురుగు ఆశించలే ఇప్పటికి కూడా మనకి ఈ బొప్పాయికి.